నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరంలో తులారాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ విషయాలు చెప్పే ముందు ఒక చిన్న విన్నపం. అదేమిటంటే, ఈ మధ్య కాలంలోనే ఆస్ట్రో శెట్టి జెమ్ అనేటువంటి ఛానల్ని నేను ప్రారంభించాను కాబట్టి దయచేసి దీన్ని ఎంకరేజ్ చేయడానికి, ఇది సస్టైన్ కావటానికి మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు మరింత ప్రోత్సాహం కలుగుతుంది. రాబోయే కాలంలో అనేక విషయాలు మీకు తెలిపేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే ఇక్కడ ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి పరిస్థితి ఎలాగుంది అని అంటే, గ్రహ గోచారాలు మనం మొట్టమొదట తెలుసుకోవాలి. కాబట్టి తులారాశిలోకి వచ్చేటప్పటికీ చతుర్థ భావంలో రవి, తర్వాత ఈ బుధుడు ఇద్దరు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ మరి కుంభరాశిలో శనైశ్వరుడు, ఆ తర్వాత శుక్రుడు, తర్వాత రాహు, వీళ్ళిద్దరూ కూడా మీనరాశిలో ఉండటం అనేది జరుగుతుంది. మరి జూపిటర్ అంటే గురువు మాత్రం ఈ యొక్క వృషభ రాశిలోనే ఉన్నాడు. ఆ తర్వాత కుజుడు మాత్రం మిథున రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. కేతువు కన్యా రాశిలో ఎలాగో ఉన్నాడు. అయితే ఈ ట్రాన్సిట్స్ అన్నీ కూడా మార్చ్ చివరిలో, అంటే ఏప్రిల్లో, మేలో జరిగేటువంటి అవకాశాలు. ఈలోగా ఈ ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉంటుంది అని మనకు తీసుకున్నట్టయితే, చతుర్థంలో ఎప్పుడైతే రవి బుధులు ఉన్నారో ఖచ్చితంగా విద్యా విషయంలో ఏదైనా చదువులకి వెళ్ళాలనుకున్నా వాళ్ళ యొక్క బుద్ధి తీక్షణత అనేటువంటిది, మాట చాతుర్యం అనేటువంటిది, ఆలోచన తత్వం అనేటువంటి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని మనం చెప్పవచ్చు. ఎంచేతంటే ఇది ఒక రకంగా ఉదాహరించే యోగంగా మనం చెప్పుకోవాలి. మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అటు ప్రొఫెషన్లో కానీ, అంటే మార్కెటింగ్ రంగంలో కానీ, కన్సల్టేషన్స్లో కానీ, ఉద్యోగరీత్యా ఏదైనా ఎకనామిక్స్, ఏదైనా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఉంటే కానీ, లేకపోతే ఏదైనా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాగ్ధాటి అంటే అవసరం, వాక్ చాతుర్యం కలిగినటువంటి ఆ ప్రొఫెషన్స్లో, ఏ ప్రొఫెషన్స్లో ఉన్నప్పటికీ కూడా ఇదంతా బాగుంటుంది. ఇకపోతే ముద్రణా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందనే మనం చెప్పచ్చు. ఇకపోతే ఇక్కడ కుంభరాశిలో ఎప్పుడు శనైశ్వరుడు ఉన్నాడు, పంచమ స్థానం కాబట్టి సంతాన రీత్యా కొంతవరకు కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు, కొంచెం టెన్షన్కి గురి కావచ్చు. కానీ అందువల్ల ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు క్రమశిక్షగానే ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక షష్టమ భావంలో మాత్రం శుక్రుడు, రాహు ఇద్దరు ఉన్నారు కాబట్టి దంపతుల మధ్యన ఏ రకంగా గొడవ లేకుండా మాత్రం చూసుకోండి. మనం అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోండి. ఉద్రేకము, కోపంతో ఒకరినొకరు ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో ఏదైనా మాటలు అనుకుంటే మాత్రం చాలా ఇల్లంతా కూడా అశాంతిమయమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. సాధ్యమైనంత వరకు దైవచింతంతో ఈ మాసం అంతా కూడా దంపతుల మధ్యన ఉండాలి. ప్రేమికుల మధ్య కూడా చిన్న మనస్పర్ధలు రావచ్చు. ఆ రకంగా లేకుండా చూసుకోండి. ఎందుకంటే రాబోయే కాలంలో బాగుంటుంది కాబట్టి ఏదో గ్రహరీత్యా అలాగా జరుగుతుంది, కానీ మీలో ఉన్నటువంటి లోపాలు మాత్రం కాదని మాత్రం మీరు తెలుసుకోవాలి. ఇకపోతే ఇక్కడ మనకి ఏదైతే గురువు ఉన్నాడో, ఇతను అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు కొంచెం కష్టం కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే అతని వీక్షణ మాత్రం బాగానే ఉంటుంది. అతను ఎవరిని వీక్షిస్తున్నాడు? ఇక్కడ కేతువుని వీక్షిస్తున్నాడు. కేతు అనేటువంటిది ఏదైతే ఉందో వ్యయరూపకంగా ఏదైనా ఖర్చు విషయంలో కనుక తీసుకున్నట్టయితే అర్థవంతమైనటువంటి ఖర్చులు మాత్రమే ఉంటాయి. మరి ధనం ఆదాయం మాత్రం బాగానే ఉంటుంది. అక్కడ ఖర్చు అలాగే పెడతారు. ఒక శుభకార్యాల నిమిత్తము, విందు వినోదాల కోసం, పుణ్యక్షేత్రాలు దర్శించడం కోసం ఏదో రకమైనటువంటి ఖర్చు జరుగుతుంది కదా, అలాంటి ఖర్చులు ఉంటాయి. కాకపోతే ధనం కూడా సమృద్ధిగానే మీ చేతికి అందుతుంది. అక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ చతుర్థంలో అంటే ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు, ఏదైనా విద్య నిమిత్తం అలాంటి అవకాశాలు కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. అంటే ఈ గురువు యొక్క వీక్షణ వల్ల ఇలాంటి లాభాలన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మరో విషయం కనుక తీసుకున్నట్టయితే కుజుడు. ఈ కుజుడు అనేటువంటి గ్రహం ఏదైతే భాగ్యభావంలో ఉన్నాడు కాబట్టి, ఈ కుజుడు అనేటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగానే ఉంటుంది. మరి ఏదైనా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి బాగుంటుంది, పోలీస్ రంగం వాళ్ళకి బాగుంటుంది, మిలిటరీ వాళ్ళకి బాగుంటుంది, ఫైర్ సర్వీసెస్ వాళ్ళకి బాగుంటుంది, ఇతరత అడ్మినిస్ట్రేటివ్ విషయాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అది కూడా బాగుంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ప్రొఫెషనల్ రంగంలో ఉన్న సర్జన్స్కి కూడా చాలా బాగుంటుంది. మరి అడ్వకేట్స్, క్రిమినల్ జస్టిస్లో క్రిమినల్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇకపోతే మరో విషయం ఏంటంటే ఐపీసీ, ముఖ్యంగా
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఇంత ఐపీసీ ఉంటారు కదా, వాళ్ళకు కూడా బాగుంది. వాళ్ళకి ఏదైనా అధికారాలు ఎక్కువగా దొరకటం, లేకపోతే డిప్యుటేషన్స్ మీద వాళ్ళు వెళ్ళటం, ఏదైనా కమిషన్స్ ఏర్పాటు చేయటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే రాజకీయ నాయకుల విషయానికి వస్తే మాత్రం అద్భుతంగానే ఉంటుంది, వాళ్ళకు వచ్చినటువంటి లోటు ఏమీ లేదు. మరో విషయం ఏంటంటే, ముఖ్యంగా అన్నిటికంటే మనకు అర్థం చేసుకోవాల్సింది అంటే, కుజుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క మరి తృతీయ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి ధైర్యము సాహసం మాత్రం మెండుగానే ఉంటుంది. ఈ రకంగా ఉన్నటువంటి ఈ తులారాశి వాళ్ళకు కూడా ఫిబ్రవరి మాసంలో కనుక తీసుకుంటే కేవలం ఒక 70% బాగుంటుంది, 30% కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. అధర్మరీతిని కనుక ప్రవర్తిస్తే ఎట్లాగూ ఎవరికైనప్పటికీ కూడా బాగుండకపోయేటువంటి సమస్యలు ఉంటాయి. ధర్మరీతిన ప్రవర్తించిన వాళ్ళకి ఎట్లాగూ భగవంతుడు తోడుంటాడు. కాకపోతే మీరు ఏం చేయాలి అని అంటే, తులారాశి వాళ్ళు తప్పకుండా ధన సమృద్ధి కోసం కానీ, ఏదైనా వాహనం కొనుక్కోవాలనుకున్నప్పటికీ కూడా, లేదా గృహం కొనుక్కోవాలనుకో కొంచెం దైవం అనేటువంటి తోడు ఉండాలి. లోన్స్ కూడా దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దైవ చింతన కలిగి ఉండాలి. కాబట్టి శ్రీ మహాలక్ష్మిని అష్టోత్తరంతో పూజించండి, శ్రీ మహావిష్ణువుని పూజించండి. ఆ తర్వాత విష్ణు సహస్రనామాలు చదివినట్లయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది తులారాశి వారికి. ఈ విధంగా మీరు ఆ పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తూ తప్పకుండా మీరు సక్సెస్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు అలాగ చేయండి, బాగుపడండి. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474, 9618600074.